దయాతో తప్పనిసరిగా మంచి భవనాలు అక్కడ ఏర్పడతాయని చెప్పి నేను భావిస్తూ మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. మంత్రి గారు సార్ ఒక్క నిమిషం. చౌదరి గారు. అధ్యక్ష, రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ప్రారంభించారు అధ్యక్ష. గత ప్రభుత్వ నిర్వాహకంలో అది పెండింగ్లో పడింది. ఆనాడు భూములు లేక ఎక్కడో ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న కళాశాలకి మేము భూములు కేటాయింపు చేశాం. నాటి ఉప ప్రధాని శ్రీ వెంకయ్యనాయుడు గారి సారథ్యంతో చొరవతోటి టొబాకో రీసెర్చ్ కేంద్రం భూములు ఇచ్చారు సార్. అక్కడ కొన్ని భవనాలు కట్టారు. హాస్టల్స్ లేవు, ప్రస్తుతం హాస్టల్స్ లేకుండా ఉన్నాయి. కాంపౌండ్ లేదు, రోడ్డు లేదు. చాలా దయానక పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే మంత్రి గారు దయ ఉండాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్ర వాళ్ళు 60% స్టూడెంట్స్ అంతా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు సార్. వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. దయచేసి ఆ కళాశాల భవనాన్ని హాస్టల్స్ అన్ని కంప్లీట్ చేసేదానికి, కనీసం రహదారి కాంపౌండ్ చేసేదానికి చుట్టూ పాములు అవి కూడా వస్తున్నాయి. అలాగే వారికి వ్యవసాయ క్షేత్రానికి భూమి కావాలి అధ్యక్ష. మేమైతే నిడిగట్ల దగ్గర భూమి చూపించాం. నిడిగట్ల దగ్గర ఆల్రెడీ టెంపరీగా నడుస్తున్న భూమి మన కోర్టు మనకి గవర్నమెంట్ అనుకూలంగా జడ్జిమెంట్ కూడా వచ్చింది. దాంట్లో ఫారానికి ఇస్తే బాగుంటుంది సార్. తీసుకొచ్చి తెలుగు యూనివర్సిటీ భూములు కేటాయింపు చేశారు. అది వ్యవసాయ క్షేత్రానికి పనికొచ్చే భూములు కాదు. ఏదో రికగ్నిషన్ కోసం మనం ఇచ్చాం కానీ దాన్ని వెంటనే తక్షణమే మార్చి ఏదైతే వ్యవసాయ క్షేత్రం నిడిగట్ల దగ్గర ఉన్న 100 ఎకరాల భూముల నుంచి కనీసం ఒక 25 ఎకరాలు దీన్ని కేటాయింపు చేసి ఆ కళాశాలను నిలబెట్టవలసిన విజ్ఞప్తి చేస్తూ